వ్యవసాయ రంగంలో బెస్ట్ కెరీర్ని ఎంచుకోవాలనుకుంటున్నారా? గ్రామీణ ప్రాంతంలో రైతులతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగంలో ఉద్యోగం చేయడం మీ కలనా? అయితే అలాంటి వారి కోసం అనేక వ్యవసాయ ఆధారిత కోర్సులు ముందుకు వచ్చాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కోర్సులకు ఎవరు అర్హులు? ఈ కోర్సులు చేస్తే ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో వృత్తి విద్యా కోర్సులకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందా? 1 ఉంది, 2 లేదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భారత్లో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ వృత్తి విద్యా కోర్సులకు మాత్రమే డిమాండ్ ఎక్కువ. వీటిలోనే ఈ కోర్సులు చేస్తేనే జీవితంలో స్థిరపడొచ్చని భావిస్తారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. అనేక సంస్థలు కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వంటివే కాకుండా నచ్చిన కోర్సు చేసి నచ్చిన రంగంలో స్థిరపడే అవకాశాలు కల్పిస్తున్నాయి. అనేక సంస్థలు వ్యవసాయ ఆధారిత కోర్సులను సైతం ప్రవేశపెడుతున్నాయి. ఈ భిన్నమైన కెరీర్ను ఎంచుకున్న వారికి సైతం అపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అనేక అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల కోసం 4 ఏళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్నాయి. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు వ్యవసాయ విధానాలపై, వ్యవసాయంలో సాంకేతికతపై అవగాహన పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ కూడా చేయవచ్చు. అనేక సంస్థలు 10వ తరగతి పూర్తి చేసిన వారి కోసం డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను సైతం అందిస్తున్నాయి. ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వ్యవసాయ అనుబంధ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్లో బీఎస్సీ పూర్తి చేసిన వారు వ్యవసాయాధికారిగా కెరీర్ ప్రారంభించవచ్చు. సమాజంలో గౌరవంతో పాటు మంచి వేతనాలు పొందవచ్చు. ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో కలిసి పనిచేయడం సంతృప్తినిస్తుంది. ఈ కోర్సులు చదివిన వారు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ వంటి బ్యాంకింగ్ సంస్థల్లో గ్రేడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఏటా విడుదల చేసే సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్కు సైతం ఎంపిక కావచ్చు. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వంటి బ్యాంకు ఉద్యోగాలకు సైతం పోటీ పడవచ్చు. మరోవైపు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సైతం పోటీ పడవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారి కెరీర్ ₹35,000 ప్రారంభ వేతనంతో మొదలవుతుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ కూడా ఏటా క్రమం తప్పకుండా అగ్రికల్చర్ అభ్యర్థుల కోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. మరోవైపు అగ్రికల్చర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులను సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఎంపిక చేసి స్టైపెండ్ అందజేస్తారు. వీరికి ప్రతి నెల ₹31,000 స్టైపెండ్తో పాటు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహకం అందిస్తోంది. అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారికి కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలోనూ అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అనేక ఫుడ్, ఫర్టిలైజర్ కంపెనీలు ఫుడ్ సూపర్వైజర్, రీసెర్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సాయిల్ ఇంజనీర్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి ఉద్యోగాల్లో అగ్రికల్చర్ కోర్సులు చేసిన వారిని నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా రీసెర్చ్ డెవలప్మెంట్, అగ్రో ప్రోడక్ట్స్ తయారీ కూడా అగ్రికల్చర్ కోర్సులు చేసిన యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ప్రారంభ వేతనం కింద ప్రతి నెల ₹30,000 నుండి ₹50,000 వరకు లభిస్తుంది.